రైతు సోదరులకి గుడ్ న్యూస్. కృష్ణమ్మ పరుగులు పెడతా ఉంది. ఎగువ ప్రాంతాలతో పాటు తెలంగాణలో కూడా కురుస్తున్న అతి భారీ వర్షాలతో కృష్ణానదికి భారీ వరద వచ్చి చేరుతా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టులో ఒక 25 టీఎంసీల దాకా గ్యాప్ ఉంది. నాగార్జున సాగర్ అయితే పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతానికి శ్రీశైలం ప్రాజెక్టుకి భారీ వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి నుంచి నారాయణపూర్, జూరాల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లోస్ ఎలా ఉన్నాయి అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన అతి భారీ వర్షాలతో, సాంగ్లీ, కొల్హాపూర్ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో కృష్ణానదికి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతా ఉంది. ఆల్మట్టి డ్యాంకి తాజాగా 186,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక ఆల్మట్టి డ్యామ్ కింద కెనాల్స్కి అవుట్ఫ్లోస్ పోగా కృష్ణానదిలో గేట్లు ఎత్తడం ద్వారా 156,000 క్యూసెక్కుల వరదని నారాయణపూర్కి రిలీజ్ చేశారు. ఆ నారాయణపూర్లో 28 టీఎంసీల కెపాసిటీకి 27.7 టీఎంసీల వాటర్ ఉంది. అక్కడ నిల్వ చేసే అవకాశం లేదు కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని 170,000 క్యూసెక్కుల వరదని జూరాలకు రిలీజ్ చేశారు. జూరాల్లో 11 విద్యుత్ యూనిట్ల ద్వారా మొత్తం ఉత్పత్తి చేసి 30,000 క్యూసెక్కుల కిందకి రిలీజ్ చేస్తున్నారు. 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా మరో 1,00,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. ఇంకా ఎగువ ప్రాంతాల్లో మొదలైన వరద ఇంకా శ్రీశైలం ప్రాజెక్ట్ని చేరాల్సి ఉంది. జూరాలు దాటుకొని మొత్తం మీద జూరాల నుంచి 1,32,000 క్యూసెక్కుల దాకా శ్రీశైలం చేరుతా ఉంది. తుంగభద్రలో కూడా ప్రవాహం పెరిగింది. తుంగభద్రలో ఇన్ఫ్లోస్ 48,000 క్యూసెక్కులు ఉంటే అవుట్ఫ్లోస్ కూడా 52,000 క్యూసెక్కుల వరదని సుంకేసుల మీదుగా శ్రీశైలంకి రిలీజ్ చేశారు. మొత్తం మీద ప్రభుత్వ సమాచారం ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టుకి ప్రస్తుతం 197,000 క్యూసెక్కుల ఇన్ఫ్లోస్ ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టుకు వచ్చే వాటర్. ఇక శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 103,000 క్యూసెక్కుల అవుట్ఫ్లోస్ ఉన్నాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీకి గాను ప్రస్తుతం 876 అడుగులు మాత్రమే వరద ఉంది. ఇక 215.8 టీఎంసీల కెపాసిటీ గాను 186 టీఎంసీలు మాత్రమే వరద ఉంది. ఇంకా 25 టీఎంసీ 30 టీఎంసీ దాకా నిల్వ చేసుకోవచ్చు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుంది కాబట్టి రాబోయే 48 అవర్స్లో మరో 2 రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. ఇక కుడి ఎడమ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు ద్వారా 35,000, ఇక అందిరేనివా 3,250, భీమా, కలవగుత్తి, నెట్టంపాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ల ద్వారా ఒక 6,000 క్యూసెక్కులు. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 103,000 క్యూసెక్కులు అవుట్ఫ్లోస్ ఉన్నాయని ప్రభుత్వం అప్డేట్ చేసింది. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి 68,000 క్యూసెక్కుల వరద చేరుతా ఉంది. ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. 8 గేట్లు ఎత్తివేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టులో తాజాగా 8 గేట్లు లిఫ్ట్ చేశారు. 590 అడుగుల కెపాసిటీకి 590 అడుగులు నిండిపోయింది. 312 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి 311.5 టీఎంసీలు వరద చేరింది. ఎడమ కాలువకు 8,500 క్యూసెక్కులు, కుడి కాలువకు 9,500 క్యూసెక్కులు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్కులు, నల్గొండ జిల్లాలో ఉన్న వరద కాలువకు ఒక 400 క్యూసెక్కులు. మొత్తం మీద విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 30,000 క్యూసెక్కులు. నాగార్జున సాగర్లో కూడా 8 గేట్లు ఎత్తివేయడం ద్వారా 126,000 క్యూసెక్కులు రిలీజ్ చేశారు. నాగార్జున సాగర్ నుంచి అవుట్ఫోర్స్ కూడా 150,000 క్యూసెక్కులు పైగా ఉంది. ఇక పులిచింత ప్రాజెక్టు మనం పరిశీలించినట్లయితే 45 టీఎంసీల కెపాసిటీగా 44 టీఎంసీల వరద చేరింది. ఇంకా అక్కడక్కడ పంట కాలువలు లేవు కాబట్టి మొత్తం విద్యుత్ ఉత్పత్తి చేసి 39,000 క్యూసెక్కుల వరదని ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ చేశారు. గేట్లు కూడా ఎత్తి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద క్రమంగా పెరుగుతూ ఉంది. నాగార్జున సాగర్ దగ్గర రిలీజ్ చేసిన వరద ప్రకాశం బ్యారేజీకి చేరింది. 175,000 క్యూసెక్కుల వరద ప్రకాశం బ్యారేజీకి చేరింది. దీంతో గేట్లన్నీ ఎత్తి నీటిని సముద్రంలోకి 160,000 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. మరో 18,000 క్యూసెక్కులు పంట కాలువలకు రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున కృష్ణా జిల్లాలో కూడా వరద వస్తూ ఉంది. మునేరు, బుడమేరు, పాలవాగు, కొండవీటి వాగు, ఎద్దువాగు ఈ వాగులన్నీ పొంగుతూ ఉన్నాయి. చంద్రవంక ఇవన్నీ
ఇక ఇంకా పెరిగే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3 లక్షల క్యూసెక్కుల దాకా వరద చేరే అవకాశం ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని సముద్రంలోకి వదలటం తప్ప చేయగలిగింది ఏం లేదు. రాబోయే 4-5 రోజుల్లో ఇంకా వరద పెరిగే అవకాశం ఉంది. ఈ ఏడాది గరిష్టంగా ఈ వరద నమోదయ్యే అవకాశం ఉంది శుక్రవారం నాటికి. ఇది 5 లక్షల క్యూసెక్కులకు చేరినా కూడా ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాబోయే 4-5 రోజుల్లో ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం నమోదు కాబోతా ఉందో, ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద రాబోతా ఉంది అనే వివరాలు మరింత క్లారిటీ వచ్చిన తర్వాత మరో వీడియోలో మనం అప్డేట్ చేసుకుందాం.